السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة وعليكم السلام ورحمة الله وبركاته. నబీన ముహమ్మద్ وعلى آله وصحبه أجمعين అమ్మా బాద్. ప్రియ విద్యార్థులారా, ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం సూరత్ తహ్రీంలోని చివరి ఆయతుల వ్యాఖ్యానం ప్రారంభించబోతున్నాము. అయితే సూరత్ తహ్రీం గురించి ఇంతకు ముందే మీరు విని ఉన్నారు. ఈ సూరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల్లో ప్రత్యేకంగా ఇద్దరి సంస్కరణ మరియు భార్యల యొక్క సంతోషంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రమాణం ఏదైతే చేశారో అలా చేయకూడదు అని, అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరాం చేసుకోకూడదు అని, మీరు ప్రమాణం చేసిన దానికి బదులుగా మీరు ప్రమాణ పరిహారం చెల్లించి మీరు ఆ హలాల్ విషయాల్ని ఉపయోగించవచ్చు అన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇద్దరు భార్యలతో మీరు అల్లాహ్ ఎడల క్షమాపణ కోరుకోండి, ఇస్తిగ్ఫార్ తౌబా చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత విశ్వాసులందరికీ వారు తమ భార్య పిల్లల్ని, తమ సంతానాన్ని, కుటుంబాన్ని, స్వయం తమను మరియు తమ కుటుంబాన్ని ఎలా నరకాగ్ని నుండి రక్షించుకోవాలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత విశ్వాసులందరికీ అల్లాహు తాలా ప్రత్యేకంగా తౌబా ఇస్తిగ్ఫార్ గురించి ఆదేశించాడు. ఆ తర్వాత విశ్వాసుల మరియు విశ్వాసుల యొక్క సంతానాన్ని అవిశ్వాసుల మరియు కపట విశ్వాసుల మునాఫికీన్ల అడుగు జాడల్లో నడవడం నుండి హెచ్చరించడం జరిగింది. అందుకొరకే ప్రత్యేకంగా వారితో పోరాడే విషయం యొక్క ప్రస్తావన వచ్చింది. ఇక ఆ తర్వాత ఇద్దరు ప్రవక్తలు తమ భార్యలు వారు అవిశ్వాసులైనప్పటికీ వారు ప్రవక్తల యొక్క అడుగు జాడల్లో నడవకుండా ఉండినందువల్ల ప్రవక్తలు కూడా తమ భార్యలకు ఏ ప్రయోజనం కలగజేయలేదు. అంటే ఏమిటి? పుణ్య కార్యాల్లో మరియు గొప్ప హోదా అంతస్తుల్లో ఎవరు ఎంత గొప్పగా ఉన్నా అతని యొక్క ఆ పుణ్య కార్యం అన్నది వేరే వారికి ఎలాంటి లాభం చేకూర్చదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆ ఆయతుల్లో ఉన్నటువంటి వివిధ లాభాలు మన కొరకు ఏమున్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు చివరి రెండు ఆయతుల ప్రస్తావన వస్తుంది. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. وضرب الله مثلا للذين آمنوا امرأة فرعون إذ قالت رب ابن لي عندك بيتا في الجنة ونجني من فرعون وعمله ونجني من القوم الظالمين. وضرب الله మరియు అన్నటువంటి భావంలో వస్తుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుసుకున్నాడు. అల్లాహ్ మరియు అల్లాహ్ ఇస్తున్నాడు మథల ఉదాహరణ లిల్లదీన ఆమను విశ్వాసుల కొరకు. దీనిపైన ఆయట్లు మీరు చూశారు. నూహ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం యొక్క భార్యలు విశ్వాస మార్గంలో లేనందువల్ల ప్రవక్తలు అంత గొప్ప హోదాలో ఉండి కూడా ఏ లాభం చేకూర్చలేదు అని. ఇప్పుడు ఫిరౌన్ లాంటి చాలా ఒక పెద్ద రాజు కానీ మహా దౌర్జన్యపరుడు, అతడు అంత పెద్ద అవిశ్వాసి అయినప్పటికీ అతని భార్య విశ్వాసురాలైతే అతని యొక్క చెడు ప్రభావం ఆమెపై ఏమీ కలగలేదు. అతని యొక్క కుఫ్రు వల్ల ఈమెకు నష్టం జరగలేదు. ఈమె యొక్క విశ్వాసం వల్ల అల్లాహ్ వద్ద చాలా గొప్ప ఉన్నత స్థానం లభించింది అన్నటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. గమనించండి. మరి అల్లాహ్ ఇస్తున్నాడు ఉదాహరణ విశ్వాసుల కొరకు. ఇమ్రఅత ఫిరౌను భార్య. ఇద్ ఖాలత్, అప్పుడు ఆమె ఇలా వేడుకున్నది, రబ్బి నా ప్రభువా, ఇబ్ని నిర్మించు, లీ నా కొరకు, నా కోసం, ఇందక నీ దగ్గర, బైతన్ ఒక గృహాన్ని, ఫిల్ జన్న స్వర్గంలో.
వనజ్జిని నన్ను రక్షించు మిన్ ఫిర్ఔను నుండి వఅమలిహి అతని దుష్ట పోకడ నుండి వనజ్జిని నాకు విముక్తిని ప్రసాదించు మినల్ కౌమి ਜ਼ਾలిమీన్ దుర్మార్గ జనుల నుండి. ఆయతులలో ఉన్నటువంటి పదాల విడివిడి భావం కూడా మనం తెలుసుకుంటున్నాము. కలర్తో ఇక్కడ మీకు వివరించడం జరిగింది. చివరి ఆయత్ కూడా మనం తెలుసుకొని ఆ తర్వాత వ్యాఖ్యానంలోకి వస్తాము. వమర్యమ ఇబ్నత ఇమ్రాన్, మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం, అల్లతి ఆమె అహ్సనత్ కాపాడుకున్నది, ఫర్జహా తన మానాన్ని, ఫనఫఖ్నా మరి మేము ఊదాము, ఫీహి ఆమెలో, మా తరఫున ప్రాణాన్ని, రూహినా మా తరఫున ప్రాణాన్ని, వసద్దకత్ మరి ఆమె సత్యమని ధృవపరచింది తన ప్రభు వచనాలను, బికలిమాతి రబ్బిహా తన ప్రభు వచనాలను, వకుతుబిహి ఆయన గ్రంథాలను, వకానత్ మినల్ ఖానితీన్ ఆమె వినయ విధేయతలు గల స్త్రీమూర్తుల కోవకు చెందినది. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ఈరోజు మనం చదివిన మొదటి ఆయతులో మరియం యొక్క భార్య ప్రస్తావన ఉంది కదా. అయితే సర్వసామాన్యంగా మనం మరియం పేరు తీసుకున్నప్పుడు ఎందరో మరియంలు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరి పేరు తీసుకోవడం జరుగుతుందో ఆమె ఒక సామాన్య స్త్రీ కాదు, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క తల్లి. అందుకని సర్వసామాన్యంగా మనం మరియం అలైహిస్సలాం అంటాము. కానీ మరియం అలైహిస్సలాం అన్నప్పుడు ఆమెకు ఒక మనం దుఆ ఇస్తున్నాము అన్నటువంటి భావన. మరియు ఇలా ప్రతి విశ్వాసి మనకంటే ముందు గడిచిన విశ్వాసుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రహిమహుల్లాహ్ అల్లా వారిని కరుణించుగాక, అల్లా వారిని క్షమించుగాక, అల్లా వారిపై శాంతిని కురిపించుగాక, ఇలాంటి దుఆ యొక్క పదాలు ఉపయోగించడం మనం విశ్వాసానికి ప్రాధాన్యతనిచ్చి విశ్వాసులను గౌరవిస్తూ స్వయం వారి కొరకు దుఆ చేసిన వాళ్ళమే కాకుండా దుఆ చేసిన పుణ్యం మనకు కూడా లభిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, నూహ్ అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, సాలెహ్ అలైహిస్సలాం, ఈ విధంగా ప్రవక్తల పేర్లు తీసుకున్నప్పుడు మనం అలైహిస్సలాం అంటాము. మరియం అలైహిస్సలాం అని కూడా మనం అలైహిస్సలాం అంటున్నామంటే ఆమె కూడా ప్రవక్తనా అన్నటువంటి ఆలోచనలు వెళ్ళే అవసరం లేదు. ఎందుకంటే స్త్రీలలో ఎవరు కూడా ప్రవక్త కారు. స్త్రీలలో ఎవరు ప్రవక్తలు అల్లా స్త్రీలలో ఎవరిని ప్రవక్తగా చేసి పంపలేదు. ఈ విషయం చాలా స్పష్టంగా ఖురాన్లో వచ్చింది. కనుక మనం ఏ అనుమానంలో పడకుండా పురుషులు మాత్రమే ప్రవక్తలుగా వచ్చారు. ఈ విషయం అల్లాహుతాలా సూరా 12 ఆయత్ నంబర్ 109లో చాలా స్పష్టంగా తెలిపాడు. వమా అర్సల్నా మిన్ కబ్లిక ఇల్లా రిజాలన్, నీకు పూర్వం మేము పట్టణ వాసుల్లో నుంచి పంపిన ప్రవక్తలందరూ పురుషులే. సూరే యూసుఫ్, బహుశా సూర నంబర్ 12 ఆయత్ నంబర్ 109. కానీ ఇక్కడ మనం గౌరవార్థం ఆమెను గౌరవిస్తూ అల్లాహ్ ఎలాగైతే ఆమె యొక్క గొప్పతనాలు ఖురాన్లోని అనేక సందర్భాల్లో తెలిపాడు. ఇక్కడ సూరత్ తహరీం చివరిలో ఉంది, సూర ఆలి ఇమ్రాన్లో, సూర నిసాలో మనకు మరియం అలైహిస్సలాం వారి యొక్క గొప్పతనాలు అల్లాహ్ ఏదైతే తెలిపాడో మనకు చాలా స్పష్టంగా. సారీ, అల్లాహ్ తఆలా క్షమించుగాక, ఏం చెప్తున్నాను నేను, మీరు కూడా శ్రద్ధగా వింటుపోతున్నారు కానీ పేరులో కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక, అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. ఇక్కడ మైక్ ఆన్ చేయడానికి అవకాశం ఉంచేది ఇట్లా ఏదైనా
తొందరపాటులో మిస్టేక్ జరిగితే మీరు గుర్తు చేయడానికి. నేను ఇప్పటివరకు మరియం మరియం అని అంటున్నాను, కానీ ప్రస్తావన ఉన్నది ఇప్పుడు ఆయతలో, మొదటి ఆయతలో ఫిరౌన్ యొక్క భార్యది, ఆమె పేరు ఆసియా. తర్వాత మరియం అలైహిస్సలాం వారి ప్రస్తావన వస్తుంది. అయితే ముందు ఆసియా యొక్క ప్రస్తావన మనం తెలుసుకుందాము. తఫ్సీర్ ఇబ్న్ కథీర్ ఇంకా వేరే వ్యాఖ్యానాల్లో ఆసియా బిన్తె ముజాహిమ్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆసియా బిన్తె ముజాహిమ్. మరియు ఫిరౌన్ ఎంతటి దౌర్జన్యపరుడో ఇంతకుముందే మనం సూరత్ నాజియాత్లో కూడా చదివి ఉన్నాము. ఇన్నహు తగా, అతడు హద్దులు మీరాడు, తలవిరుచుతనానికి ఎదిగాడు. వాన రబ్బుకుముల్ ఆలా, నేనే మీ యొక్క పెద్ద ప్రభును, గొప్ప ప్రభును అని చాటి చెప్పుకున్నాడు. అయితే ఆమె ఏ సందర్భంలో మూసా అలైహిస్సలాంను విశ్వసించింది, ఏ సందర్భంలో ఇస్లాం స్వీకరించింది అన్న దానికి రెండు సంఘటనలు కనబడుతున్నాయి వ్యాఖ్యానాల్లో. ఒకటి, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం మరియు మాంత్రికుల మధ్య పోటీ జరిగినదో, మూసా అలైహిస్సలాం అయితే నౌజుబిల్లా మాంత్రికులు కారు, కానీ ఆయన వద్ద మోజిజా ఉన్నది, అల్లా ఇచ్చినటువంటి మహిమ ఉన్నది. మాంత్రికులందరూ కూడా తమ యొక్క కర్రలు, తాళ్ళు విసిరి ప్రజలందరికీ చేతబడి చేయించి అందరూ చాలా భయపడుతున్న సందర్భంలో అల్లా యొక్క ఆదేశంతో మూసా అలైహిస్సలాం తన కర్రను భూమిపై వేసిన వెంటనే అది పెద్ద అజ్దహా అయిపోయి అన్నిటినీ మింగేసింది. మాంత్రికులు చూశారు, మూసా చేసిందైతే మంత్రం కాదు, ఎందుకంటే మాంత్రికులకు మంత్రం గురించి తెలుసు. వెంటనే వారందరూ కూడా సజ్దాలో పడిపోయారు. ఖురాన్లో ఈ ప్రస్తావన ఒకటి కంటే ఎక్కువ సందర్భంలో ఉంది. సూరా తాహాలో చూస్తున్నారు ఇక్కడ మీరు. وألق ما في يمينك تلقف ما صنعوا إنما صنعوا كيد ساحر ولا يفلح الساحر حيث أتى. నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి, అది వాళ్ళ మాయా జాలాన్ని ఇట్లే మింగేస్తుంది. వాళ్ళు కల్పించిందంతా మాంత్రికుల జిమ్మిక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా ఎంత అట్టహాసంగా వచ్చినా సఫలీకృతుడు కాలేడు. మూసా అలైహిస్సలాం పారేశారు, అది మింగేసింది. ఫఉల్కియ సహరతు సుజ్జదన్, ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగ పడి కాలు ఆమన్నా బిరబ్బి మూసా వ హారూన్, మేము హారూన్ మూసాల ప్రభువును విశ్వసించాము అని వెలుగెత్తి చాటారు. ఈ ప్రస్తావన సూరా తాహాలో కాకుండా వేరే చోట కూడా ఉంది. ఎప్పుడైతే ఈ మాంత్రికులు సజ్దాలో పడ్డారో, మూసా అలైహిస్సలాంని విశ్వసించారో, మూసా అలైహిస్సలాం యొక్క ప్రభువు అయిన అల్లాహ్ను సత్యంగా నమ్మారో, విశ్వసించారో, అటు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు కదా ఏం జరుగుద్ది, ఎవరు గెలుపొందుతారు అని. ఆ సందర్భంలో ఆసియా బిన్తె ముజాహిమ్, ఫిరౌన్ యొక్క భార్య, ఇస్లాం స్వీకరించినది, విశ్వసించినది, మూసా అలైహిస్సలాంను నమ్మినది అని వ్యాఖ్యానాల్లో తెలుస్తుంది. మరొక ఉల్లేఖనం ప్రకారం ఫిరౌన్ ఇంట్లో ఫిరౌన్ యొక్క బిడ్డలకు వారికి దూసుకుంటూ వారికి జడలు వేసే అటువంటి, అంటే బిడ్డల యొక్క సేవకురాలు మాషితతు ఫిరౌన్ అని హదీతులో కూడా ప్రస్తావన వచ్చింది. ఎప్పుడైతే ఆమె విశ్వసించినదో, దాని యొక్క సంఘటన ఎలా ఉంది, ఆమె ఫిరౌన్ బిడ్డలకు దూస్తూ దువ్వెన కింద పడిపోతే అల్లా యొక్క పేరుతో పైకి తీసుకుంటుంది, ఎత్తుకుంటుంది, దాన్ని తీసుకుంటుంది. బిడ్డలు, నా తండ్రి కాకుండా మీకు వేరే ఎవరైనా ప్రభువు ఉన్నారా అంటే, అవును, నన్ను మీ తండ్రిని అందరినీ సృష్టించిన వాడు ఏకైక అల్లా. ఆ విషయం వెళ్ళి వారు తమ తండ్రికి చెప్పుకుంటే ఫిరౌన్ ఆమెకు చాలా కఠిన శిక్షలు విధిస్తాడు. మరియు ఆమె యొక్క సంతానాల్లో ఒక్కొక్కరిని వేడి కాగే నూనెలో పడేసి
ఆమె చూస్తూ ఉండగానే వారు కాలిపోయి, అల్లాహు అక్బర్, అయినా ఒక్కొక్కరిని వేసినప్పుడు వేసేకి ముందు నీవు నీ యొక్క విశ్వాస మార్గాన్ని వదిలేసేయి అని వదిలితే నీ యొక్క కొడుకును మేము ఇందులో వేయకుండా ఉంటాము. చివరికి చిన్న కొడుకు పాలు త్రాగే వయసులో అతడు అల్లాహ్ తఆలా ఇచ్చిన శక్తి ప్రకారంగా మాట్లాడుతూ, ఓ నా తల్లి, అమ్మా, ఈ ముంగడ కనబడుతున్నది చిన్నపాటి శిక్ష, దీని తర్వాత దీని వెనుక స్వర్గమే స్వర్గం ఉన్నది, ఆనందమే ఆనందం ఉన్నది. అయితే చివరి కొడుకు పడిపోయిన తర్వాత ఈమెను కూడా వేసి చంపడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఫిరౌన్ భార్య ఆసియా బింతు ముజాహిమ్ విశ్వసిస్తుంది, ఇస్లాం స్వీకరిస్తుంది అని తెలుస్తుంది. సందర్భం ఏది అయినా గాని మాటనైతే వాస్తవం. అటువైపున మాంత్రికులు కూడా ఇస్లాం స్వీకరించారు. ఫిరౌన్ ఇంట్లో ఉన్నటువంటి సేవకురాలు, ఆమె కూడా ఇస్లాం స్వీకరించింది. మరియు ఫిరౌన్ యొక్క భార్య, అల్లాహు తాలా ఇక్కడ ప్రత్యేకంగా ఫిరౌన్ యొక్క భార్య ఉదాహరణ తెలుపుతున్నాడు. గమనించండి, ఆమె యొక్క ఫిరౌన్ యొక్క సేవకురాలు బిడ్డలకు దూయినటువంటి స్త్రీ ప్రస్తావన సహీ హదీసులో వచ్చి ఉంది. కానీ ఫిరౌన్ భార్య యొక్క విషయం స్వయంగా అల్లాహు తాలా ఖురాన్లో తెలిపాడు. ఇహలోకంలో ఉన్నటువంటి అందరూ గర్విష్ఠులు, అహంకారం ప్రదర్శించేవారు, డబ్బు పరంగా గాని, ధనం పరంగా గాని, హోదా అంతస్తుల పరంగా గాని, ఇంకా ఏ ఆధారంగా గాని అల్లాహు తాలా ఎవరికి అనుగ్రహం ప్రసాదించి ఉన్నాడో వారు తమ అహంకారంలో ఉండి ఏ సత్యాన్ని త్రోసిపుచ్చుతారో, ఏ ధర్మాన్ని తిరస్కరిస్తారో వారు గుర్తుంచుకోవాలి. ఇహలోకంలో వారికి ఇవ్వబడిన కొంతపాటి శక్తిని దుర్వినియోగించి విశ్వాసులను వారు శిక్షకు గురి చేస్తే, విశ్వాసులపై ఏ దౌర్జన్య కాండలు వారు జరిపితే, అందువల్ల ఆ విశ్వాసులకు నష్టం ఏమీ జరగదు. స్వయం వీరి యొక్క గతి మరింత చెడ్డగా, మరింత పాడవుతుంది. ఈ విషయాన్ని వారు గ్రహించాలి. ఈ ఆయతలో బోధ చేసే ముఖ్య విషయం ఏంటంటే, ఎవడు ఎంత దౌర్జన్యపరుడైనా గాని, అతని ఇంట్లోనే ఎవరైనా స్వీకరించారు ఇస్లాం, ధర్మంపై ఉన్నారు, సత్యంపై ఉన్నారు అంటే చిన్నపాటిగా ఏదో ఇక్కడ ఇహలోకంలో శిక్షిస్తారు కావచ్చు, కానీ అతని యొక్క అవిశ్వాసం వల్ల పరలోకంలో వీరికి ఎలాంటి నష్టం జరగదు అన్నటువంటి గొప్ప బోధ ఇందులో మనకున్నది. అయితే ఇక్కడ ఆసియా బింతె ముజాహిమ్ గురించి మరియు ఆమె చేసినటువంటి దువాల గురించి ఇక్కడ మనం మరికొన్ని విషయాలు తెలుసుకునేకి ముందు ఒక విషయంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. అదేంటి? మీరు చూశారు ఈ రెండు ఆయతుల్లో, అటు నూహ్ అలైహిస్సలాం భార్య అవిశ్వాసురాలు, లూత్ అలైహిస్సలాం భార్య అవిశ్వాసురాలు, మరియు ఇక్కడ ఫిరౌన్ యొక్క భార్య విశ్వాసురాలు. అయితే ఈ విధంగా భార్య భర్తలు వేరువేరు ధర్మంపై ఉండవచ్చా? అయితే ఖురాన్లో సూరతుల్ బకరాలో అల్లాహు తాలా చాలా స్పష్టంగా చెప్పాడు. సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 221. అల్లాహకు భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహం ఆడకండి. అల్లాహ్కి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. అలాగే షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు, కానీ అల్లాహ్ తన అనుజ్ఞతో స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన ఆయతులను విడమర్చి మరీ చెబుతున్నాడు.
గమనించారా? ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇస్లాం ప్రకారంగా ఏ ముస్లిం పురుషుడు ముస్లిం స్త్రీ, యూద స్త్రీ, క్రైస్తవ స్త్రీ తప్ప వేరే ఏ మతస్థురాలైన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అలాగే ఒక ముస్లిం స్త్రీ ముస్లింని తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకోరాదు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకొని ఉండాలి. ముస్లిం పురుషుడు ముస్లిం స్త్రీ కాకుండా యూద క్రైస్తవ స్త్రీలను కూడా వివాహం ఆడవచ్చు, వివాహం ఆడే అనుమతి ఉన్నది అని ఏదైతే చెప్పామో సూర మాయిదా ఆయత్ నంబర్ 5లో ఇక్కడ మీరు చూస్తున్నారు. కానీ దీనికి కొన్ని కండిషన్లు, కొన్ని షరతులు ఉన్నాయి. కొన్ని కండిషన్లు, కొన్ని షరతులు అనేటివి ఉన్నాయి. కనుక ఆ కండిషన్లు, ఆ షరతులు తెలుసుకోవడం చాలా తప్పనిసరి. అవి మీకు ఎక్కడ దొరుకుతాయి? జెడ్ దురూస్ అన్నటువంటి మా యూట్యూబ్ ఛానల్లో వివాహ ఆదేశాలు అని ఇక్కడ చూస్తున్నారు మీరు. జెడ్ దురూస్ యూట్యూబ్ ఛానల్ ఇది. యూట్యూబ్లోని సెర్చ్లో మీరు కేవలం జెడ్ దురూస్ అని రాస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అందులో తెలుగులో ఇక్కడ చూడండి, వ్యూ ఫుల్ ప్లేలిస్ట్ చూసారంటే ఇందులో ప్రత్యేకంగా ఒక క్రమం ప్రకారంగా మొత్తం సిలబస్ ఉన్నది. దాంట్లో వివాహానికి సంబంధించిన ఈ కలర్లో చూస్తున్నారా, బ్లూ, వివాహ ఆదేశాలు. మొదటి దాంట్లో నిబంధనలు, ధర్మములు, నిషిద్ధతలు ఉన్నాయి. ఇది రెండో వీడియోలో విడాకులు, హులా, ముస్లిమేతరులతో వివాహం, ముస్లిమేతరులతో వివాహంకి సంబంధించిన ఈ 31 నిమిషాల 29 సెకండ్ల వీడియో మొత్తం. కానీ ఇందులో చివరిలో కొన్ని నిమిషాల్లో దీని గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చును. కావాలంటే దీని యొక్క లింక్ నేను ఇప్పుడే మీకు మన చాట్లో వేస్తున్నాను, చూడవచ్చును ఇన్షా అల్లాహ్. సోదర మహాశయులారా, ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఇట్లాంటి అనుమానం వస్తే దీనికి సంబంధించిన అన్ని సమాచారాలు ఇక్కడ ఉన్నాయి. జెడ్ దురూస్లో మీరు చూసుకోవచ్చును. మరి ఇప్పుడు ఈ వీడియో గురించి అయితే నేను చెప్పానో దాని యొక్క లింక్ ఇక్కడ పంపడం జరిగింది. మీరు ఓపెన్ చేసుకొని పెట్టండి, తర్వాత క్లాస్ అయిన తర్వాత చూసుకోండి. ఇక రండి, మనం ఎక్కడి వరకు చదివాము? ఆసియా బిన్తె ముజాహిం గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకున్నాము. కానీ ఇక రండి, ఖురాన్లో ఆమె ఎలా దువా చేసింది దాని గురించి ప్రత్యేకంగా అల్లాహ్ తఆలా ఏదైతే చెప్పాడో గమనించండి. అందుకొరకే నేను ఇక్కడ మళ్ళీ మీకు ఖురాన్ ఆయతులు వాటి యొక్క అనువాదం చూపిస్తున్నాను. అప్పుడు ఆమె ఇలా వేడుకున్నది, రబ్బిబ్ని లీ ఇందక బైతన్ ఫిల్ జన్న, నా ప్రభు నిర్మించు నా కోసం నీ దగ్గర ఒక గృహాన్ని స్వర్గంలో. ఫిరౌన్ యొక్క భార్య ఈమె ఎక్కడ ఉండేది? ఆమె రాజ్మహల్ కదా, రాజు యొక్క పెద్ద కోటలో ఉండేది. ఆమె రాణి గనక ఎన్ని రకాల సౌకర్యాలు ఉండవచ్చు కదా. ఆమెకు ఇహలోకపరంగా ఏ కొరత లేకుండా అన్ని సౌకర్యాలు ఆమెకు ఉన్నాయి. కానీ ఆమె వాటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. అటువైపున మాంత్రికులను చూసింది, మరోవైపున ఇంట్లో స్వయంగా ఒక సేవకురాలు ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉంది. ఈ విషయాలు తమ కళ్ళ ముందు చూసింది. మరియు మూసా అలైహిస్సలాం ఏ ఏ రీతిలో ఫిరౌన్కు దావత్ ఇచ్చేవారో, ఎన్ని ఆధారాలు, ఎన్ని మహిమలు చూపారు. ఆమె స్వచ్ఛమైన ఇస్లాం, స్వచ్ఛమైన
ఇస్లాంని అర్థం చేసుకున్నది. ఇక ఆ తర్వాత ఆమె విశ్వసించినందుకు ఫిర్ఔన్ నానా రకాలుగా బాధించాడు. చాలా పెద్ద పెద్ద బండరాయిలు తీసుకొచ్చి ఆమె మీద వేసేవాడు. పడుకోబెట్టి చేతుల్లో కాళ్ళల్లో పెద్ద పెద్ద మొలలు భూమికి ఇలా నాటి కింద పడేసేవాడు. ఎండలో నానా రకాలుగా హింసించాడు. కానీ ఆమె ప్రతి సందర్భంలో ఎంతటి ఘోరమైన శిక్షలు కూడా సహించింది. కానీ విశ్వాస మార్గాన్ని వదలలేదు. కొన్ని ఉల్లేఖనాల్లో వస్తున్నాయి విషయాలు. ఎప్పుడైతే ఆమెపై ఈ దౌర్జన్య కాండలు హింస జరుగుతుందో ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతున్నది ఫిరౌన్ గమనించి మరింత ఆగ్రహాదోగ్రుడయ్యాడు. కానీ వాస్తవ విషయం ఏమిటంటే ఆమెకు ఇహలోకంలో శిక్షలు ఇవ్వబడుతున్నాయి. కానీ ఆమె ఏ దువానైతే చేసుకున్నదో, రబ్బిబ్ని లీ ఇందక బైతన్ ఫిల్ జన్నా, నా ప్రభు నీ దగ్గర నా కోసం ఒక గృహాన్ని నిర్మించు, అది స్వర్గంలో అని దైవదూతలు వచ్చి ఆమె కొరకు ఉన్నటువంటి స్వర్గంలోని ఇల్లును చూపించారు. మరియు దైవదూతలు ఆమెపై నీడ చేసేవారు, ఎండలో ఆమెకు ఎక్కువ బాధ కలగకుండా ఉండడానికి. అల్లాహు అక్బర్. కానీ ఈ విషయం బయట వేరే ఎవరికి కనబడదు. ఆ సమయంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, విశ్వాసంపై ఎంత బలంగా ఉంటారో వారికే ఒకవైపున చూసే వారికి శిక్షలుగా ఏర్పడతాయి. కానీ వాస్తవానికి వారికి అల్లాహ్ యొక్క సహాయం కూడా మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా లభిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం వేరే ఒక హదీస్ను కూడా అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం మరియు అవిశ్వాసం, ఇస్లాం మరియు కుఫ్ర్ యొక్క మధ్యలో యుద్ధం జరిగే సందర్భంలో ఒక ముస్లిం, ఒక విశ్వాసి హతమార్చబడతాడు. దాని గురించి హదీసులో ఏమొచ్చి ఉంది అంటే, ఆ సమయంలో తల్వారి యొక్క దాడి వల్ల శరీరం ముక్కలై ప్రాణం పోతుందో, మెడ కోయబడి ప్రాణం పోతుందో, ఏ విధంగానైనా హత్య చేయబడ్డాడు అంటే ఆ సమయంలో ఆ హత్య యొక్క బాధ వారికి చీమ కుట్టినంత కూడా ఏర్పడదు. అయితే అంతటి స్వచ్ఛమైన బలమైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారికి ఇహలోకంలో ఇలాంటి కొన్ని అనుగ్రహాలు అల్లాహుతాలా ప్రసాదిస్తాడు. సహీ హదీస్లో వస్తుంది కదా, మన చాలా ప్రఖ్యాతిగాంచిన సహాబీ హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఉన్నారు కదా, ఆయన యొక్క బాబాయి అనస్ బిన్ నదర్ గురించి వస్తుంది. ఉహుద్ యుద్ధం సందర్భంలో ఆయన వేగంగా పరిగెడుతున్నారు. ఏంటి అని ఒకరు అడిగినప్పుడు, ఇదిగో ఈ ఉహుద్ అటువైపు నుండి నాకు స్వర్గ గాలులు వీస్తున్నట్లుగా ఏర్పడుతుంది మరియు స్వర్గం యొక్క సువాసన వస్తుంది నాకు. ఆ యుద్ధం ఉహుద్లో పాల్గొంటారు. తర్వాత అందులో హత్య చేయబడతారు. ఆయన్ని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఆమె యొక్క సోదరి గుర్తుపడుతుంది వేలు ద్వారా. ఎందుకంటే ముఖముపై మరియు పూర్తి శరీరంలో 80 కంటే ఎక్కువ ఆయనపై తల్వార్ మరియు బాణాల యొక్క గాయాలు ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఫిరౌన్ యొక్క భార్యపై ఇంత దౌర్జన్యం జరుగుతున్నప్పటికీ ఆమె ఎలా దువా చేస్తుందో అది గమనించండి. మరొక గొప్ప విషయం ఇందరూ సర్వసామాన్యంగా ధర్మవేత్తలు పేర్కొన్నారు, వ్యాఖ్యానకర్తలందరూ కూడా పేర్కొన్నారు.
మీరు కూడా ఈ విషయాన్ని గమనించాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఖురాన్ ఆయతుల క్రమం ప్రకారంగానే అనువాదం కూడా చేయడం జరిగింది. రబ్బిబ్ని లీ ఇందక బైతన్ ఫిల్ జన్న. నా ప్రభువును ముందు కోరుకున్నది ప్రభు అని అన్నది. ఎందుకంటే అల్లాహ్ అని ఆరాధనలో ఏకత్వం పాటించింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే దువా చేసుకునేది ఉన్నదో, అల్లాహ్తో వేడుకునేది ఉన్నదో, రబ్ యొక్క రుబూబియత్ యొక్క వసీలాతో. అందుకొరకే మీరు అధికమైన దువాలు ఖురాన్లో ప్రత్యేకంగా రబ్బనా, రబ్బీ అన్నటువంటి పదాలతోనే చూస్తారు. ప్రవక్తల యొక్క ఎన్నో దువాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈమె నా ప్రభు ఇబ్నిలీ ఇందక, నిర్మించు నా కోసం నీ దగ్గర. అల్లాహు అక్బర్. గమనించండి, నాకు స్వర్గం కావాలి, ఇల్లు కావాలి అన్నటువంటి పదాలు ముందు చెప్పలేదు. నీ వద్ద, నీ దగ్గర. అరబీలో సామెతగా ఉంది, అల్ జార్ కబుల్ దార్. ఏదైనా ఇల్లు కొనడానికి నీవు వెళ్తున్నావు, ఇల్లు కిరాయికి తీసుకోవడానికి వెళ్తున్నావు అంటే ఇల్లు కంటే ఆ ఇంటి పొరుగులో, ఇరుగు పొరుగులో ఉన్నవారెవరు, వారి గురించి ముందు కనుక్కో, వారు ఎలాంటి వారు అన్నది. అయితే ఓ అల్లా, నేను ఫిరౌన్ వద్ద నుండి ఇతని యొక్క హింస దౌర్జన్యాలు భరించి వస్తున్నాను. అయితే నీ వద్ద, నీ దగ్గర. సోదర మహాశయులారా, వాస్తవానికి ప్రతి విశ్వాసి అల్లాహ్ నాకు నా కంఠనారం నరం కంటే కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. వాస్తవానికి అల్లాహ్ తన అస్తిత్వం ప్రకారంగా అర్ష్పై ఉన్నాడు. కానీ చూసే ప్రకారంగా, వినే ప్రకారంగా, అందరికీ సహాయం అందించే ప్రకారంగా అల్లాహ్ కంటే చేరువలో, అల్లాహ్ కంటే దగ్గరలో ఇంకా వేరే ఎవరు లేరు. ఇక్కడ ఇంతటి రాజమహల్లో జీవితం గడిపిన దానిని నీ దగ్గర స్వర్గంలో కూడా నా కొరకు ఒక గృహం ప్రసాదించు. ఈ విధంగా దువా చేసింది. అంతేకాదు, వనజ్జిని, నన్ను రక్షించు. గమనించండి, నన్ను రక్షించు. మిన్ ఫిర్ఔన, ఫిర్ఔను నుండి, వ అమలిహి, అతని దుష్ట పోకడ నుండి. ఫిరౌన్ నుండి అనంటే ఇక ఫిరౌన్తో అతనికి తోడుగా ఏమాత్రం ఉండడానికి అవకాశం లేదు. ఫిరౌన్ నుండి నన్ను దూరం చేసేయి. మరియు అతడు నన్ను ఇంకా వేరే అతని మాదిరిగా ఏ కుఫ్రులో గాని, అవిశ్వాసంలో గాని, షిర్క్లో గాని, వేరే పాపంలో గాని నన్ను పడవేయకుండా ఆ పనులన్నిటి నుండి కూడా నీవు నన్ను కాపాడుకో. అంతేకాదు, వనజ్జిని, మరియు నన్ను కాపాడు, నన్ను రక్షించు, విముక్తిని ప్రసాదించు. మినల్ కౌమి ਜ਼ਾలిమీన్, దుర్మార్గ దౌర్జన్య జనుల నుండి, దుర్మార్గ జనుల నుండి, దౌర్జన్య పరుల నుండి నన్ను కాపాడుకో. ఎందుకంటే ఫిరౌన్ ఆదేశం ఇచ్చేవాడు కదా. ఫిరౌన్ ఆదేశం ఇచ్చేవాడు, మరియు హింస దౌర్జన్యాలు చేసేవారు వేరేవారు. అయితే ఫిరౌన్ నుండి కూడా నాకు రక్షణ కలిగించు, మరియు ఫిరౌన్ యొక్క ఈ పని మనుషులు, ఫిరౌన్ యొక్క ఆజ్ఞను పాలించేవారు, నాపై ఏ దౌర్జన్యాలైతే వారు చేస్తున్నారో వారందరి నుండి కూడా నాకు నీవు రక్షణ కల్పించు. ధర్మవేత్తలు అంటారు, ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఓ అల్లాహ్, నన్ను నీవు కాపాడుకో. ఇబ్రాహిం అలైహిస్సలాం జీవిత చరిత్రలో, మూసా అలైహిస్సలాం జీవిత చరిత్రలో మనకి ఇలాంటి కొన్ని దువాలు కనబడుతున్నాయి కదా. గుర్తుందా మీలో ఎవరికైనా అలాంటి ఆ దువాలు? చూడాలనుకుంటే, ఆ దువాలు చదవాలనుకుంటే ఇప్పుడే చూపిస్తున్నాను, రెఫరెన్స్ నంబర్ ఖురాన్లో రాసుకోండి. అలాంటి ఆ దువాలు
ఇలాంటి కఠిన సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పకుండా చదువుతూ ఉండండి. ఇక్కడ చూడండి, సూర నంబర్ 60 ఆయత్ నంబర్ 5లో రబ్బనా లా తజఅల్నా ఫిత్నతల్ లిల్లదీన కఫరు వగ్ఫిర్ లనా రబ్బనా ఇన్నక అంతల్ అజీజుల్ హకీమ్. మా ప్రభువు అవిశ్వాసుల కొరకు మమ్మల్ని పరీక్ష సాధనంగా చెయ్యకు. ప్రభువు మా తప్పులను క్షమించు, నిశ్చయంగా నీవు మాత్రమే సర్వాధికుడవు, వివేకవంతుడవు. చూస్తున్నారా, ఇబ్రాహిం అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావనలో వారి యొక్క అనుయాయులు చేసినటువంటి దువా ప్రస్తావన ఇక్కడ ఉంది. సూరత్ అల్ ముమ్తహినా సూర నంబర్ 60 ఆయత్ నంబర్ 5. ఈ దువాను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు. ఓ అల్లాహ్, నన్ను అవిశ్వాసంలో పడవేయకుండా, షిరిక్లో పడవేయకుండా కాపాడుకో. ఓ అల్లాహ్, నన్ను విశ్వాసంపై స్థిరంగా ఉంచు. ఓ అల్లాహ్, అందరి దౌర్జన్య పరుల నుండి నన్ను కాపాడి ఉంచు. ఈ విధంగా మనం దువా చేసుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత ఆయతలో మరియం అలైహిస్సలాం వారి ప్రస్తావన ఉంది. మరియం అలైహిస్సలాం ఒక గొప్ప స్త్రీ, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క తల్లి. అల్లాహు తఆలా సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని, చాలా గొప్ప వివేకవంతుడు. అతడు ఏ పని చేసినా అందులో సంపూర్ణ వివేకం ఉంటుంది. ఏదైనా సందర్భంలో అది మనకు అర్థమైనా కాకపోయినా, ఏ పని అయినా అల్లాహు తాలా పూర్తి జ్ఞానంతో చేస్తాడు. మరియు అన్నీ చేసేటువంటి శక్తి, సంపూర్ణ సామర్థ్యం కలవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఏ తండ్రి లేకుండా ఈసా అలైహిస్సలాం పుడతారు. మరియు మరియం అలైహిస్సలాం వారికి ఏ భర్త లేడు, కానీ అల్లాహు తాలా భర్త లేకుండానే ఆమె గర్భం దాల్చే విధంగా అల్లాహు తాలా ఆదేశం ఇస్తాడు. దానికి సంబంధించి ఖురాన్లోని వేరే సూరల్లో ఫతమస్సల లహా బషరన్ సవియ్యా, జిబ్రీల్ అలైహిస్సలాంని పంపడం జరుగుతుంది ఒక మానవ రూపంలో. మరి ఆయన కేవలం ఊదుతాడు అంతే. దాని ద్వారా ఆమె గర్భం దాలుస్తుంది, గర్భం నిలుస్తుంది. ఈసా అలైహిస్సలాం తర్వాత పుడతారు. ఆయతుల్లో ఉన్న పదాలను కొంచెం గమనించండి. వమర్యం అబ్నత ఇమ్రాన్, ఇక్కడ ఇమ్రాన్ అని ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. అంటే కొందరు తొందరగా ఏమంటారు, అరే మూసా అలైహిస్సలాం యొక్క సోదరుడు ఇమ్రాన్ కదా. సారీ, మూసా అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావనలో కూడా ఇమ్రాన్ సోదరుడు అయితే హారూన్ అలైహిస్సలాం, కానీ వారి ప్రస్తావనలో కూడా ఉంది కదా. అయితే అలా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, ఎందుకంటే పేర్లు చాలా ఉంటాయి. అల్లతి అహ్సనత్ ఫర్జహా, ఆమె కాపాడుకున్నది తన మానాన్ని. ప్రత్యేకంగా అల్లాహు తాలా ఈ విషయాన్ని ఇక్కడ ఇంకా వేరే చోట కూడా ప్రస్తావించాడు. ఎందుకంటే యూదులు ఆమెపై అపనింద వేశారు. నౌదు బిల్లా, అస్తగ్ఫిరుల్లాహ్. ఆమె వ్యభిచారానికి పాల్పడినది, వ్యభిచారం ద్వారానే ఈసా యొక్క గర్భం అనేది దాల్చినది అని అల్లాహు తాలా స్పష్టపరిచేశాడు. యూదులు అభాండం వేస్తున్నారు, యూదులు అబద్ధం చెబుతున్నారు, ఆమెపై అపనింద వేస్తున్నారు. ఆమె సత్యవంతురాలు. ఆమె తమ మర్మాంగాన్ని, మానాన్ని, తమ పరువును కాపాడుకున్న స్త్రీ. ఆమె పూర్తి పర్దాలో ఉండి ఏ పరపురుషునితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండిన గొప్ప పుణ్యాత్మురాలు. అందుకొరకే అల్లాహు తాలా స్వయం తన వైపున ఫనఫఖ్నా ఫీహి మిర్ రూహినా, మరి మేము ఊదాము ఆమెలో మా తరఫున ప్రాణాన్ని. చూడండి, ఇక్కడ మిర్ రూహినా సర్వసామాన్యంగా మా యొక్క ప్రాణం అని అంటారు, మా యొక్క ఆత్మ అని అంటారు. కానీ వాస్తవానికి అది అల్లా తన ఆత్మను అందులో ఊదాడు అని కాదు. ఇక్కడ ఈసా అలైహిస్సలాం యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైన వేరు రకంగా జరిగింది గనక ఇక్కడ ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి అల్లాహు తాలా ప్రతి ఒక్కరిలో ఎలా ప్రాణం పోస్తాడో ఆ విషయమే ఇక్కడ. కానీ
ఈసా అలైహిస్సలాం వారిని ప్రత్యేకంగా అల్లాహు తాలా తన వైపునకు అంకితం చేసి తెలిపాడు. ఎలాగైతే అన్ని మస్జిదులు అల్లాహ్ యొక్క మస్జిదులే, కానీ కాబతుల్లా ప్రత్యేక స్థానం ఉంది గనక కాబతుల్లా బైతుల్లా అని అంటాము, అల్లాహ్ యొక్క గృహం అని అంటాము. లేదంటే మస్జిదులన్నీ కూడా అల్లాహ్ యొక్క గృహాలే. అన్ని ఒంటెలు అల్లాహ్ పుట్టించాడు, కానీ సాలెహ్ అలైహిస్సలాంకు మహిమగా ఇవ్వబడిన ఒంటెను నాకతుల్లా అని అనడం జరుగుతుంది. ఖురాన్లో ఈ ప్రస్తావన వచ్చింది. ఎందుకు? దాని యొక్క ప్రత్యేకత ఉంది గనక. ఆ విధంగా ఇక్కడ కూడా. మరియు అల్లాహు తాలా స్వయంగా మరియం అలైహిస్సలాం వారిని ఎలా ప్రశంసిస్తున్నాడు? ఆమె సత్యమని ధృవపరిచింది తన ప్రభువు వచనాలను మరియు ఆయన గ్రంథాలను. ఇక్కడ యూదులు ఇంకా వేరే వారిని ఖండించడం జరుగుతుంది. మరియు మరియం అలైహిస్సలాం ఎంతటి సత్యవంతురాలో ఆ విషయం ఇక్కడ బోధించడం జరుగుతుంది. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హదీస్ వచ్చి ఉంది, పురుషుల్లో చాలా మంది శ్రేష్ఠులయ్యారు, కానీ స్త్రీలలో ఆసియా ఇమ్రఅతు ఫిరౌన్, ఫిరౌన్ యొక్క భార్య ఆసియా మరియు ఇమ్రాన్ యొక్క కూతురు మరియం మరియు ఖదీజా బిన్త్ ఖువైలిద్ వీరు చాలా శ్రేష్ఠులు. ఇక ఆయిషా రదియల్లాహు అన్హా, ఆయిషా యొక్క ప్రస్తావన, ఆమె యొక్క ఘనత అన్ని భోజనాల్లోకెల్లా ఖరీద్ యొక్క భోజనం ఎంతటి శ్రేష్టత గలదో ఆ విధంగా సర్వ స్త్రీలపై ఆయిషాకు అలాంటి శ్రేష్టత ఉన్నది అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియవచ్చారు. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉంది. మరియు సర్వ సామాన్యంగా మన వద్ద మహాప్రవక్త మహితోక్తులు అన్నటువంటి అల్లులు అల్ మర్జాన్ హదీస్ గ్రంథం ఏదైతే ఉన్నదో తెలుగులో, అందులో హదీస్ నంబర్ 1574లో కూడా మీరు ఈ హదీసును చూడవచ్చును. అలాగే అల్లాహు తాలా వకానత్ మినల్ ఖానితీన్, మరియం అలైహిస్సలాం వినయ విధేయత, అల్లాహ్ యొక్క ఆరాధన చాలా గొప్పగా చేసే అటువంటి స్త్రీలలో ఒకరు అన్నట్లుగా కూడా అల్లాహు తాలా ఆమెను ప్రత్యేకంగా అల్లాహు తాలా ప్రశంసిస్తున్నాడు. ఆమె ప్రత్యేకంగా ఒక స్థానం బైతుల్ ముఖద్దస్లో ఏర్పరచుకొని ఒక మూలన అల్లాహ్ యొక్క ఆరాధనలో చాలా గడిపేవారు. సూరత్ ఆలి ఇమ్రాన్లో ప్రత్యేకంగా ఆమె గురించి ఏం చెప్పడం జరిగింది? فتقبلها ربها بقبول حسن وأنبتها نباتا حسنا وكفلها زكريا كلما دخل عليها زكريا المحراب وجد عندها رزقا قال يا مريم أنى لك هذا قالت هو من عند الله إن الله يرزق من يشاء بغير حساب. చూస్తున్నారా ఆయత్ నంబర్ 37. అంతే ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు. మరియం అలైహిస్సలాం ఎప్పుడైతే పుట్టిందో ఆమె తండ్రి లేకుండే ఆ సమయంలో ఆమెను పోషించిన వారు హజరత్ జకరియా అలైహిస్సలాం. ఇక ఆమె ఎప్పుడైతే బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు ఎదిగినదో జకరియా అలైహిస్సలాం ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా, ఏ కుటీరంలోనైతే ఆమె అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతూ ఉండేదో ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చాయి అని జకరియా అలైహిస్సలాం ఆమెను అడిగితే అల్లాహ్ వద్ద నుంచి అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు. ఇది మరియం అలైహిస్సలాం యొక్క ప్రస్తావన. ఇందులో మరియం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపేవారు. ఆమె ఎక్కడైతే ఆరాధన చేస్తూ ఉండేదో అల్లాహ్ వైపు నుండి అక్కడ పలహారాలు, ఫ్రూట్లు వచ్చేవి. అల్లాహు తఆలా ప్రసాదించేవాడు. ఏ విధంగా, ఏ రీతిలో అది అల్లాహ్కే గుర్తెరుగు.
కానీ జకర్ అలైహిస్సలాం చూసి అడిగినప్పుడు ఆమె ఎలా సమాధానం ఇచ్చింది, అల్లా వైపు నుండి అని. అయితే సోదర మహాశైలారా, ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరూ మన విశ్వాసంపై చాలా బలంగా ఉండాలి. మరియు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, తమ మానాన్ని కాపాడుకోవాలి. అల్లాహుతాలా తమ కోరికను తీర్చుకోవడానికి పెళ్లి యొక్క విధానం ఏదైతే పెట్టాడో దాన్ని మాత్రమే ఉపయోగించాలి. మరియు విశ్వాసంపై ఉన్నందున ఈ లోకంలో ఎలాంటి ఏ సమస్యలు వచ్చినా కానీ ఓపిక సహనాలతో ఉండాలి. వాటికి ఉత్తమ ఫలితాలు అల్లాహుతాలా మనకు ప్రసాదిస్తాడు. కానీ ఎలాంటి తొందరపాటుకు గురి అయి విశ్వాసాన్ని వదులుకోకూడదు, విశ్వాస మార్గం నుండి దూరం కాకూడదు. ఈరోజు మనకు చివరి ఆయత్ మరియం అలైహిస్సలాంకు సంబంధించినది. అందులో 3 గుణాలు ప్రత్యేకంగా తెలిసాయి. మానాన్ని కాపాడుకునే విషయం, అల్లా యొక్క ప్రతి వాగ్దానాన్ని, అల్లా యొక్క ఆదేశాలను సత్యపరచాలని, మరియు అల్లా యొక్క ఆరాధనలో వినయ వినమ్రతతో మనం మన జీవితం గడపాలి అని. ఫిరౌన్ యొక్క భార్య ప్రస్తావనలో ఉన్నటువంటి ఆయతులు ప్రత్యేకంగా మనకు దువాలు తెలిసినాయి. ఓ అల్లాహ్, దౌర్జన్య పరుల యొక్క దౌర్జన్యాల నుండి నన్ను కాపాడుకో. ఓ అల్లా, వారి యొక్క చేష్టల నుండి. మన చుట్టుపక్కల ఈ రోజుల్లో కూడా ఈ పాట ఈ ఈ శ్లోక్ ఇలాంటి స్లోగన్ పాడాలి, ఈ మాట చెప్పాలి, ఈ పదాలు పలకాలి, లేకుంటే నీకు రాషన్ ఇవ్వము, లేకుంటే మీకు అది ఇవ్వము. ఇలాంటి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు కొందరికి ఎదురవుతూ ఉంటాయి. అల్లాతో దువా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఓ అల్లా, నేను నా అవసరానికి వెళ్తున్నాను, కానీ ఈ మధ్యలో నా విశ్వాసానికి ఎలాంటి పరీక్ష, ఏ అవిశ్వాసం నుండి కానీ, ఏ పాపత్వం నుండి కానీ, ఏ దౌర్జన్య పరం నుండి కానీ నాకు ఎలాంటి నష్టం జరగకుండా నువ్వు నన్ను కాపాడుకో. ఇలాంటి దువాలు చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ తాలా మనందరికీ కూడా విశ్వాసంపై స్థిరంగా ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా. మీలో ఎవరి వద్దనే ఏదైనా ప్రశ్న ఉంటే త్వరగా అడగవచ్చును.